Hello everyone. Now we are going to discuss one of the important concepts in e-commerce and web application development, which is called scope of e-commerce. E-commerce అంటే ఏంటి? ఈ-కామర్స్ స్కోప్ ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ-కామర్స్ అంటే దాన్ని ఎలక్ట్రానిక్ కామర్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. మీన్స్ ఎలక్ట్రానికల్లీ అంటే డిజిటల్ గా మన మామూలుగా కామర్స్ అంటే ఏంటి? కామర్స్ రిలేటెడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఏదైనా ఒక వస్తువుల్ని మనం కొనడం కానీ అమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ కానీ చేసినట్టయితే దాని అంతటిని కామర్స్ అండ్ కామర్స్ స్టడీస్ దాని మీద చదివేటటువంటి ఎడ్యుకేషన్ కామర్స్ స్టడీస్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ కామర్స్ ఏదైతే కామర్స్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయో అటువంటి కామర్స్ ని ఎలక్ట్రానికల్ గా చేయడం మీన్స్ యూజింగ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ యూజ్ చేసి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని చేయడం, బయింగ్ చేయడం, సెల్ చేయడం ఇలాంటి వాటి అన్నిటిని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేయడాన్ని ఈ కామర్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే వాటిలో చాలా టైప్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైప్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్. అంటే అర్థం ఏంటంటే బిజినెస్ అనేది ఆ సర్వీసెస్ ని డైరెక్ట్ గా కన్స్యూమర్ కి సెల్ చేస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? కస్టమర్స్ కెన్ పర్చేస్ గూడ్స్ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవేర్. ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. ఒక బిజినెస్ పర్సన్ అంటే ఒక బిజినెస్ ఫర్మ్ ఏదైతే చేస్తుంది, ఒక కన్స్యూమర్ అనేవాడికి ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ తీసుకోవచ్చు, అమెజాన్ తీసుకోవచ్చు, జియో మార్ట్ తీసుకోవచ్చు, ఏవైనా కూడా అవంతా ఓన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ బిజినెస్ ఇట్ సెల్ఫ్. ఆ బిజినెస్ అనేవి డైరెక్ట్ గా కన్స్యూమర్ కి ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం, వాళ్ళు మనకి ఆ ఐటమ్స్ అనేవి డెలివర్ చేస్తారు. లైక్ దిస్ బిజినెస్ టు కన్స్యూమర్. విచ్ ఇన్క్లూడ్ ప్రొడక్ట్స్ లైక్ క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్ అండ్ డిజిటల్ ఐటమ్స్. ఇవన్నీ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ ఫ్లిప్కార్ట్ అనుకోవచ్చు, జియో మార్ట్, డి మార్ట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ టు కన్స్యూమర్. ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి కన్స్యూమర్ కి ఇచ్చేలాగా. అండ్ బిజినెస్ టు బిజినెస్, ఇది ఇంకొక టైప్ అన్నమాట. అంటే ఈ కామర్స్ ఏం జరుగుతుందంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్, రెండు బిజినెస్ మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న ట్రాన్సాక్షన్స్ కోసం ఇది మనకు జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మనం చెప్పాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ మనం చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ గా ఉంటాడు. వాడి దగ్గర నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు కొనుక్కుంటారు. హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా కొనుక్కుంటాం. లైక్ ఒక బిజినెస్ ఇంకో బిజినెస్, ఒక మేజర్ బిజినెస్ వాళ్ళ దగ్గర మైనర్ బిజినెస్ వాళ్ళు కొనుక్కున్నట్టు, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు బిజినెస్ కన్సూమింగ్. చూడండి, మ్యానుఫ్యాక్చర్స్, హోల్సేలర్స్ అండ్ సప్లయర్స్ ఇంటరాక్ట్ ఆన్లైన్. యూజ్ఫుల్ ఫర్ బల్క్ బయింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ క్లోత్ స్టోర్స్ ఉంటాయి మన లోకల్లో, ఏదైనా బట్టల షాపులు ఉన్నాయనుకోండి. వాళ్ళ దగ్గర యాక్చువల్ గా బట్టలు అనేవి మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. వాళ్ళు వేరే దగ్గర ఎక్కడి నుంచో వర్క్ స్టేషన్ నుంచి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లో క్లాత్స్ తెచ్చుకొని ఒక బట్టల షాప్ పెట్టుకుంటారు. ఆ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. లైక్ ఆ డీలర్ అండ్ అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా అయితే డీల్ చేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కున్నారు స్టాక్ ని, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు బిజినెస్ అంటాము. నెక్స్ట్ కన్స్యూమర్ టు కన్స్యూమర్. దిస్ ఇన్వాల్వ్స్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్ కన్స్యూమర్. పీపుల్ క్యాన్ సెల్ అండ్ బై గుడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, కామన్ ఫర్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అండ్ రీసేల్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ కి ఓఎల్ఎక్స్. అంటే ఓఎల్ఎక్స్ లో మనం అమ్మడం అనేది డిఫరెంట్. యాక్చువల్ గా ఓఎల్ఎక్స్ ఏం చేస్తుంది, మన దగ్గర ఏదైనా ఒక పాత ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఉందనుకోండి, అది నేను సెల్ చేయాలనుకున్నాను. అలా సెల్ చేయాలనుకున్న దాన్ని నేను ఓఎల్ఎక్స్ లో పెట్టుకొని అమ్ముకుంటాను. అప్పుడు ఏం జరుగుతుంది? నేను కన్జ్యూమర్, ఇంకొక కన్జ్యూమర్ కి నేను అమ్ముతున్నాను. దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్ అంటుంది. అండ్ కన్జ్యూమర్ టు బిజినెస్. కన్జ్యూమర్ అనేవాడు బిజినెస్ కి ఇవ్వడం. ఫర్ సపోజ్ మనం కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మన దగ్గర వర్క్ స్టేషన్ వాళ్ళు వచ్చి కొంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళ బ్రాండింగ్ తో అమ్ముకుంటారు. దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అనమాట. లైక్ ఫ్రీలాన్సర్స్ ప్రొవైడింగ్ ద లైక్ రైటింగ్ అండ్ డిజైనింగ్. కస్టమర్స్ కెన్ షేర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆన్లైన్ కంపెనీస్. ప్రమోట్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసిన అనుకోండి, అది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. నా దగ్గర దొరికే ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు నా దగ్గర కొనుక్కుంటే వాళ్ళు వేరేగా బిజినెస్ వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు బిజినెస్. అండ్ దాని తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా మనకి ఈ కామర్స్ సంబంధించిందే. మనం అమౌంట్ డిపాజిట్ చేయడం అండ్ అదేవిధంగా అమౌంట్ విత్డ్రా చేసుకోవడం. ప్రెసెంట్ వాడుతున్న ఎరా అంతట్లో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్,
అండ్ అదేవిధంగా పేటిఎం, ఫోన్ పే ఇవన్నీ ఏవైతే మనం అన్ని చేస్తున్నామో ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్స్ లో యోనో, ఎస్బీఐ, సో ఈ అన్ని కూడా మనం చేస్తున్న అన్ని డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ లో కడుతున్న బిల్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి వస్తాయి. అండ్ ఈ గవర్నెన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. ఇందులో మనం ఏం చేస్తాం అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటిని కూడా మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ప్రెసెంట్ అన్ని ఆన్లైన్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఈ కామర్స్. దానికి సంబంధించినంతా కూడా ఈ గవర్నెన్స్ మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని వన్స్ ఆఫ్ ఆన్ టైం ప్రీవియస్లీ ఓన్ పేపర్ అండ్ పెన్ బేస్డ్ మీద ఉండేవి. బట్ ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ అన్నమాట. లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం, ట్యాక్స్ కట్టడం, మనకి హౌస్ తాలూకా ఏదైనా ఉంటే హౌస్ ట్యాక్స్ కట్టడం, వాటర్ ట్యాక్స్, సో ఎనీథింగ్. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ ఈవెన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా దట్ ఈస్ ఈ సర్వీసెస్. మనం అంతకుముందు కార్డు ప్రింట్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. రేషన్ కార్డ్స్ ఏవైనా ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఏమైనా కావాలనుకోండి, యూజ్ వీ కెన్ యూజ్ ఆన్లైన్ సర్వీసెస్. అబా కార్డు కానీ లేదంటే ఇంకేమైనా మన ఆధార్ కార్డుని కూడా మనం ఈ సర్వీసెస్ లో తీసుకోవచ్చు. మన 10th మార్క్ షీట్ ని కూడా ఈ సర్వీసెస్ లో తీసుకోవచ్చు. అలాగా డిజి లాకర్ ఇలాంటి వాటి అన్ని కూడా ఈ గవర్నెన్స్ అన్నమాట. సో మొబైల్ కామర్స్. సో మొబైల్ డివైస్ ని యూజ్ చేసుకొని చేసే కామర్స్ ని మొబైల్ కామర్స్ అంటారు. ఎగ్జాంపుల్ షాపింగ్ యాప్స్, మొబైల్ బ్యాంకింగ్, టికెట్ బుకింగ్, ఇంకేవి చేసినా కూడా ఇవన్నీ కూడా మూవీ టికెట్స్ బుకింగ్, ట్రిప్ టికెట్స్ బుకింగ్ ర్యాపిడోస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసి మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కానీ, యాప్స్ కానీ, పర్చేస్ కానీ అన్ని కూడా మొబైల్ కామర్స్ కింద వస్తాయి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ రీచ్. ఓకే, ఈ కామర్స్ హెల్ప్ బిజినెస్ రీచ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్. సో ఈ కామర్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే గ్లోబల్ గా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ ఇక్కడెక్కడ దొరకలేదు, నేను ముంబై నుంచి తెప్పించుకోవచ్చు, ఢిల్లీ నుంచి తెప్పించుకోవచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా తెప్పించుకోవచ్చు. అది మీన్స్ ఇట్స్ మై కస్టమర్స్ యొక్క సోల్ విషయం అనమాట. సో ఎక్కడి నుంచైనా జియోగ్రఫికల్ గా ఎక్కడి నుంచైనా ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో గ్లోబల్ మార్కెట్ రీచ్ కూడా ఈ కామర్స్ వల్ల పాసిబుల్ అయింది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేయడం. లైక్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వాటన్నిటి గురించి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. ఆ ప్రమోట్ చేయడం ఎలా జరుగుతుంది, ఈ కామర్స్ ద్వారానే. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో స్టేటసెస్ పెట్టడం, ఒక రీల్స్ ఫామ్ చేసి అన్ని చేయడం, ఈమెయిల్స్. సో ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వైజింగ్ కింద వస్తుంది. సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. సో వాటిలో రియల్ టైమ్ ట్రాక్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ ఇన్వెంటరీ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ టైమ్స్ లో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పోస్ట్ పంపించారు అనుకోండి. ఏదైనా లెటర్ రాసి పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ చేసిన లెటర్ డెలివరీ అయితే వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ పోస్ట్ లెటర్ రాసి మనకి ఇచ్చేవాళ్ళు. లైక్ మీ ఉత్తరం అందింది ఇది ఇలాగే ఈ విధంగా మనకి వచ్చాయి. బట్ టుడే మీరు ఆ పోస్ట్ ని మీరు పంపిస్తున్న లెటర్ కూడా ఎక్కడి దాకా వెళ్ళింది, కస్టమర్ కి రీచ్ అయిపోయిందా లేదా, మీరు అనుకుంటున్న వాళ్ళకి రీచ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాక్ బై యూజింగ్ ఈ జీడిఎస్ యాప్. సో ఈ విధంగా మనం లాజిస్టిక్స్ ని కూడా ఈ కామర్స్ యూజ్ చేసి మెయింటైన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ గ్రోయింగ్ ఫ్రమ్ కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. బేసికల్గా స్టార్టింగ్ నుంచే ఉంది. మనం ఇప్పుడు పిహెచ్డిస్ అండ్ అదేవిధంగా డిగ్రీస్, మాస్టర్ డిగ్రీస్ అండ్ ఎవ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ యూజింగ్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి మీకు పిహెచ్డి గ్రాడ్యుయేషన్ వరకు కూడా టోటల్ గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్. ఏకంగా ఒక ఓపెన్ యూనివర్సిటీ ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, విచ్ స్టడీస్ ఆన్లైన్ ఉంది. ఇంటర్ బోర్డు, చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లెర్నింగ్ ద్వారానే నేర్చుకుంటున్నాయి. ఈ బుక్స్ సేమ్ మనం బుక్ ఎలా అయితే ఓపెన్ చేస్తాం అలా బుక్స్ ఉండడం, వర్చువల్ క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు ఈ లెర్నింగ్ కింద అవుతుంది. సో ఐఎమ్ టీచింగ్ సంథింగ్ ఇన్సైడ్ దిస్ కంప్యూటర్ అండ్ సెండింగ్ ద వీడియోస్ టు యూ. సో ఈ వీడియోస్ ని మీరు యాక్చువల్ గా లైవ్ గా నేను మీ దగ్గరకు వచ్చి చెప్పడం లేదు, నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ చెప్తున్నంత రికార్డెడ్ సెషన్, ఈ రికార్డెడ్ సెషన్ అన్ని మీరు వింటున్నారు. యు ఆర్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ మై లెక్చర్. సో దిస్ ఈస్ ద ఆన్లైన్ లెర్నింగ్. సో ఇలా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ చాలానే డెవలప్ అయిపోయి బై యూజింగ్ ద ఈ కామర్స్ సపోర్ట్ విచ్ సపోర్ట్ ద స్కిల్ డెవలప్మెంట్. సో దీనివల్ల పర్సన్ అనే వాళ్ళు అక్కడ ఉండాల్సిన పని లేదు. ఆ నాలెడ్జ్ అనేటటువంటిది త్రూ మీడియం దిస్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా షేర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజిటల్ కంటెంట్.
సో మూవీస్ చూడడానికి, మ్యూజిక్ లైక్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, దీస్ ఆల్ ఆర్ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. ఇన్స్టాంట్ యాక్సెస్ టు ద కంటెంట్, సబ్స్క్రిప్షన్ అండ్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ-కామర్స్ కింద వస్తాయి. సో దీస్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ అబౌట్ and scope about the. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called evolution and history of e-commerce. సో ఈ-కామర్స్ అంటే ఏంటి, సో ఈ-కామర్స్ తాలూకా హిస్టరీ అండ్ ఏ విధంగా ఈ-కామర్స్ అనేది ఎవాల్యుయేట్ అయింది, ఏ విధంగా ఈ-కామర్స్ అనేది డెవలప్ అయింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ-కామర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ని మెయిన్లీ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మనం కండక్ట్ చేసే బిజినెస్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఆల్ యాక్టివిటీస్ ఈ కమ్స్ అండర్ ఈ-కామర్స్. సో గ్లోబల్ డేటా ఎక్స్చేంజ్ అనేటువంటిది ఈ-కామర్స్ లో జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు. అయితే ఈ-కామర్స్ వాళ్ళకి హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎవాల్యుయేట్ అయింది అనే విషయాలు ఒక్కటిగా డిస్కస్ చేసినట్లయితే, హిస్టరీ ఆఫ్ ఈ-కామర్స్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో 1960s నుంచి 1980s మిడిల్ లో హిస్టరీ ఆఫ్ ఈ-కామర్స్ వాళ్ళకి ఎర్లీ స్టేజ్ అని మనం చెప్తాం. ఎందుకు అంటే ఈ-కామర్స్ స్టార్టెడ్ విత్ ఎలక్ట్రానిక్ డేటా ఇంట్రెస్ట్ ఉంది. సో ఎలక్ట్రానిక్ గా డేటాని మార్చుకోవడానికి మనం ఫస్ట్ ఈ-కామర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ అండ్ యూజ్ చేసి జరిపిన టెక్నిక్ మనకి ఏంటి అంటే యుఎస్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు, యాక్చువల్ గా మీకు దీంట్లో లేదు, నార్మల్ గా చెప్తున్నాను. యుఎస్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు డిఫెన్స్ కమ్యూనికేషన్స్ కోసం ఒక నెట్ ని ప్రీవియస్ గా ఇంటర్నెట్ ఇన్వెంట్ చేయక ముందు ఆర్పానెట్ అనేటటువంటి ఒక నెట్ ని ఇన్వెంట్ చేశారనమాట, విచ్ ఈస్ కాల్డ్ ఆర్పానెట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆర్పానెట్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. సో ఈ నెట్వర్క్ అనేటటువంటిది డిఫెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ డిఫెన్స్ సర్వీసెస్ వాటి తాలూకు కమ్యూనికేషన్స్ యూజ్ చేసుకోవడం కోసం ఫస్ట్ డెవలప్డ్ నెట్వర్క్ ఇస్ ద ఆర్పానెట్ అండి. సో ఈ ఆర్పానెట్ అనేది ఇన్వెన్షన్ చేసిన దగ్గర నుంచి ఇంటర్నెట్ అండ్ దాని తాలూకు ఎవల్యూషన్ జరిగిందని హిస్టరీలో చెప్తారు. సో అలాగే ఈ-కామర్స్ అనేటటువంటి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ని చేసుకునే దగ్గర స్టార్ట్ అయింది అనమాట. సో ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఇప్పుడు నా దగ్గర కొంత డేటా ఉంది, ఆ డేటా అనేది మీ దగ్గర కమ్యూనికేట్ అవ్వాలి. సో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఏదో మనం ఒక ప్రెసెంట్ ఒక బ్లూటూత్ ద్వారానో లేదంటే వాట్సాప్ ద్వారానో ఎలాగో ప్రెసెంట్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. సో అలాగా ఆ టైంలో డేటా, మన దగ్గర ఉన్న డేటా వేరే దగ్గర కన్వర్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అన్న ఒక ఐడియాతో ఈ-కామర్స్ అనేది స్టార్ట్ అయింది. బిజినెస్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్స్ లైక్ ఇన్వాయిసెస్ కానీ పర్చేజ్ ఆర్డర్స్ కానీ ఎలక్ట్రానిక్ గా చేసే స్టేజ్ దగ్గర మనకి స్టార్ట్ అయింది అనమాట. ఇది పెద్ద పెద్ద లెడ్జర్స్ లో మొత్తం అకౌంట్స్ అన్నింటిని మెయింటైన్ చేసేవాళ్ళు ఓల్డ్ డేస్ లో. ఒకవేళ ఏదైనా క్రాష్ అయింది అనుకోండి, సో హోల్ బిజినెస్ కి కొలాప్స్, ఎందుకంటే ఏం చేసాం, ఎంత ఖర్చు పెట్టాం, దేంట్లో పెట్టామన్న లెక్కలన్నీ పోయేవి. సో దట్ అక్కడ మనకి ఆ యూసేజ్ నుంచి మనకి ఎర్లీ స్టేజ్ లో ఈ-కామర్స్ అనేది డెవలప్ అయింది. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ యూజ్డ్ మెయిన్లీ బై ద లార్జ్ ఆర్గనైజేషన్ డ్యూ టు హై కాస్ట్. అంటే హై కాస్ట్ మనం యూజ్ చేసుకొని ఎర్లీ స్టేజెస్ లో ఈ-కామర్స్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో 1990s వచ్చేటప్పటికి అది డెవలప్మెంట్ స్టేజ్ లోకి వచ్చింది. లైక్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ అనేవి డెవలప్ అయ్యాయి అండ్ సెక్యూర్ పేమెంట్స్ ఎస్ఎస్ఎల్ అలాంటివి ఇంట్రడ్యూస్ చేశారు. అమెజాన్ అండ్ ఈబే అనేటటువంటి కంపెనీస్ ఆపరేట్ చేయడం స్టార్ట్ అయ్యాయి అనమాట. డెవలప్మెంట్ స్టేజ్ 1990s వచ్చేటప్పటికి. అండ్ ఎక్స్పాన్షన్ స్టేజ్ ఎక్కడి నుంచి అది మంచి గ్రోత్ ని తీసుకున్నాయి, మంచి స్టేజ్కి వచ్చే ఆ స్టేజ్ ని ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటాం. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఈ-కామర్స్ అక్రాస్ ద వరల్డ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ 2000 అనే ఇయర్ లో నుంచి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్, ట్రస్ట్ అమంగ్ ద ఆన్లైన్ షాపింగ్ మీద ఒక నమ్మకం వచ్చింది. సో అంతవరకు అది మన డబ్బులు కట్టడం ఏంటి, డబ్బులు కట్టేసి దాని తర్వాత మనకు వస్తే ఒకవేళ ఆ ప్రోడక్ట్ రాకపోతే, సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్ అనేవి పీపుల్ లో చాలా ఉండేవి. స్టిల్ చాలా కొంతమంది ఉన్నారు, మనం ఒకవేళ ఆన్లైన్ లో అమౌంట్ కానీ మనం కట్టినట్టయితే ఆ ప్రోడక్ట్ మనకు వస్తుందా లేదా అనుకోని సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకునే వాళ్ళు. సో ఈ సర్వీసెస్ వాడతారు, బట్ ఆ అమౌంట్ మీద కొంచెం భయం అనమాట. సో లైక్ దట్ అలాంటివన్నీ భయాలన్నీ కొంచెం చాలా వరకు పోయిన స్టేజ్ అనేది ఎక్స్పాన్షన్ స్టేజ్ అనమాట. ఆ పీపుల్ అనే వాళ్ళు
utilizing the online shopping and online services from 2000. అండ్ మోడర్న్ స్టేజ్ 2010 నుంచి ప్రెసెంట్ ఉన్న era అంతా కూడా మోడర్న్ స్టేజ్ అని మనం చెప్పుకుంటాం. ర్యాపిడ్ గా ఇంకా చాలా విస్తృతంగా ఆన్లైన్ సర్వీసెస్ అన్నిటిని వాడుతున్నారు. కామర్స్ స్మార్ట్ ఫోన్స్ అన్ని రావడం వల్ల అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ ఇప్పుడు చాట్ జీపీటీస్ జెమినీస్ ఈ రకరకాల ఏ టెక్నిక్స్ అన్ని మనకు వచ్చినప్పటి నుంచి చాలా మొబైల్స్ వాడడం అనేటటువంటిది అండ్ ఆన్లైన్ ఈ కామర్స్ అనేటువంటి చాలా పెరిగిపోయింది. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్. సో ఈ పర్సన్ మనకి 1 రూపీ క్యాష్ కూడా క్యారీ చేయట్లేదు. సో ఎవ్రీ పర్సన్ హ్యావ్ యూపీఐ యూపీఐ ఇన్ ద మొబైల్స్ అండ్ యూపీఐ యూజ్ చేసుకొని పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తున్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ మార్కెటింగ్ ఎవ్రీథింగ్ ఈ కామర్స్ అనేది మోడర్న్ స్టేజ్ 2010 నుంచి బాగా ర్యాపిడ్ గా డెవలప్ అయింది. సో వాటిలో ఇంకా అన్నిటికన్నా చాలా మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కోవిడ్-19 ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నిటిలో కూడా కోవిడ్-19 వచ్చినప్పుడు ఆల్ సర్వీసెస్ నార్మల్ సర్వీసెస్ బ్లాక్ అయిపోయాయి. సో ఆ టైంలో ఆన్లైన్ సర్వీసెస్ అనేవి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఆన్లైన్ క్లాసెస్ అనుకోండి, ఫర్ సపోజ్ స్కూల్స్ అన్ని రన్ చేసినవన్నీ కూడా ఆన్లైన్ క్లాస్ పెట్టాయి, జూమ్ మీటింగ్స్, సో అండ్ గూగుల్ మీట్స్, సో వీటిలోనే మొత్తం క్లాస్ అన్ని చెప్పారు. సో అలాంటి స్టేజ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒకేసారి ఫ్లిప్ అయిపోయింది. దట్ ఈస్ ద బెనిఫిట్ అండ్ మోడర్న్ స్టేజ్ ఆఫ్ ఈ కామర్స్ అనేటటువంటిది. అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఈ కామర్స్ ఏ విధంగా ఎవల్యూట్ అయిందంటే ట్రెడిషనల్ నుంచి ఆన్లైన్ బిజినెస్ కి, ట్రెడిషనల్ టు ఆన్లైన్. సో షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు ఆన్లైన్ బిజినెస్. సో ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం కదా, బిజినెస్ యాక్టివిటీస్ అన్ని ట్రెడిషనల్ గా ఉండేవి, ఫిజికల్ స్టోర్స్ ఆన్లైన్ అలాంటివన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మూవ్ అయిపోయాయి దీంట్లో ఉండే ఈజినెస్ వల్ల. సో చిన్న టెక్నాలజీ మనం నేర్చుకుంటే చాలు ఏ విధంగా చేయాలని. సో ఎవ్రీథింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు ఆన్లైన్. ఓకే, విత్ లోవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. టెక్నికాలిటీ పీపుల్స్ లో పెరిగింది. లైక్ సెక్యూర్ అండ్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేశారు. ఏ డేటా అనలిటిక్స్ బాగా డెవలప్ అయ్యాయి అండ్ క్లౌడ్ టెక్నాలజీ. సో స్టోరేజ్ కూడా పెరిగింది కాబట్టి టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా బాగా అడ్వాన్స్ అయింది. అండ్ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఈజీ యాక్సెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ 24/7 ఎప్పుడు మనం చూసినా దొరికితే. చాలా మంది ఉంటారు స్విగ్గీ జొమాటోస్ లో రాత్రి 2 గంటలకు 1 గంటకు ఆర్డర్ పెట్టుకుని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. లైక్ దిస్ కస్టమర్ అంటే మీకు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడ దొరకదు అన్నటువంటి ఉండవు. 24/7 స్టోర్స్ అన్ని కూడా అవైలబుల్ అయిపోయి ఇప్పుడు. సో దట్ ఈస్ మేజర్ గ్రోత్ ఆఫ్ ఈ కామర్స్. లైక్ గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ లైక్ B2C ఇందాక చెప్పుకున్నాం మనం, బిజినెస్ టు కన్స్యూమర్, బిజినెస్ టు బిజినెస్, కన్స్యూమర్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు బిజినెస్. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ఈ కామర్స్ డెవలప్ అవడం వల్ల డెవలప్ అయిపోయాయి అనమాట. గ్లోబల్ గా మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అయింది. అండ్ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్. ఈవెన్ దో మనం ఇన్ని డెవలప్ చేసినా కూడా సెక్యూరిటీ కొంత ల్యాగ్ లో ఉంది. రిస్క్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్. సో ఆన్లైన్ లో ఫ్రాడ్స్ స్టిల్ జరుగుతున్నాయి. మనకి ఈ పేమెంట్ నొక్కండి, లైక్ ఓటీపీ షేర్ చేయండి, సో ఈ ఓటీపీస్ అంటే జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఫ్రాడ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే మాత్రం ఇవన్నీ నీళ్ళు అయిపోతాయి. సో అదొకటి మేజర్ డిసడ్వాంటేజ్. ఇంటర్నెట్ కనెక్టివిటీ కంపల్సరీగా అందరి దగ్గర ఉండాలి. అండ్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిఫరెన్సెస్ కూడా మనకి వీటిలో ఉన్నాయి. సో సిగ్నిఫికెంట్ ఫేజెస్ ఒక చిన్న డయాగ్రామ్ లో మనం చూసినట్టయితే చూడండి, 1979 and 1995, 2014, 1994, 2005 ఎమర్జింగ్ ఆఫ్. చూడండి ఇక్కడ లాంచ్ ఆఫ్ Amazon.com 1995 లో వచ్చింది. దాని తర్వాత రైజ్ ఆఫ్ మొబైల్ కామర్స్ 1994 నుంచి డెవలప్ అయింది. దాని తర్వాత అమెజాన్ వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఎమర్జింగ్ ఆఫ్ సోషల్ కామర్స్ వచ్చింది. లాంచ్ ఆఫ్ ఈబే అని స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ కామర్స్ సర్జ్ డ్యూ టు ద కోవిడ్-19 పాండమిక్ లో వాడినంత ఈ కామర్స్, జరిగినంత ఈ కామర్స్ ఇప్పుడు ఎటువంటి టైంలో కూడా జరగలేదని వరల్డ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. సో కోవిడ్-19 ఎందుకంటే మొత్తం ఫిజికల్ సర్వీసెస్ ఆల్ బ్లాక్డ్, నో వన్ షుడ్ టచ్, అంటే ఎవరు ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వకూడదు. సో అలాంటి టైంలో ఈ కామర్స్ అనేది చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అయింది. సో 2020కి రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే. సో దీస్ ఆల్ ఆర్ ద e-commerce evolution strategies. Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called different types of e-commerce. సో ఈ-కామర్స్ అంటే ఏంటో మనకు తెలుసు. సో ఈ-కామర్స్ ని యూజ్ చేసుకొని దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామర్స్ అంటే ఏంటంటే బయింగ్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ ఇన్ ఆన్లైన్, మనకు తెలిసిన విషయమే. సో ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్, పార్టిసిపెంట్స్ అండ్ వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఆన్లైన్ లో చేసిన పర్చేజెస్ కానివ్వండి, మనం చేసిన ఏ యాక్టివిటీస్ అయినా ఈ కామర్స్ కింద వస్తాయి. సో అయితే ఆ ఈ కామర్స్ లో ఏ టైప్స్ ఉన్నాయండి అంటే, ఫస్ట్ టైప్ ఇస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్. సో ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ కన్స్యూమర్, ఆ ఇద్దరి మధ్యలో కూడా డీలింగ్ జరుగుతుంది. లైక్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డిమార్ట్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో బిజినెస్ పర్సన్ అనేవాడు మొత్తం ప్రోడక్ట్స్ అన్ని సెల్ చేస్తాడు. దాని దగ్గర డైరెక్ట్ గా కన్స్యూమర్ వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కొనుక్కోవడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంకేవైనా అన్ని ఆన్లైన్ స్టోర్స్, ఇవన్నీ కూడా బిజినెస్ టు కన్స్యూమర్ అనేటటువంటి వాటి కింద వస్తాయి. లైక్ డిమార్ట్ అనేది మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. లైక్ ఎగ్జాంపుల్ అవి జియో మార్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్లియర్ సర్వీస్ జరుగుతుంది. సో జియో మార్ట్ లో ఏంటంటే మీరు అన్ని ఆర్డర్ పెట్టుకుంటారు, గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అన్ని ఎలక్ట్రానికల్ గా జరగాలి కదా, ఫిజికల్ గా గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సో ఈ జియో మార్ట్ లో మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టుకుంటే దోస్ విల్ కమ్ టు అవర్ హోమ్. సో విత్ ఇన్ క్విక్, జియో మార్ట్ క్విక్ అని లాంచ్ చేశారు ఈ మధ్య. సో అలాగా ఏవైతే మనం బిజినెస్ దగ్గర నుంచి రెగ్యులర్ కన్స్యూమర్ అనేవాడు డైరెక్ట్ గా పర్చేసింగ్ స్టార్ట్ చేస్తాడో, కామర్స్ ట్రేడింగ్ చేస్తాడో, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్ టైప్. అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ టు బిజినెస్. ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేయడం. ఫర్ సపోజ్ ఢిల్లీలో ఎక్కడో సమ్వాట్ కొన్ని క్లోత్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అవి మన ఏపీలో లేవనుకోండి. ఏపీలో ఉండే కన్స్యూమర్స్ అందరూ, ఏపీలో ఉండే బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర డీల్ చేసుకొని ఆ డీల్ అనేది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తారు. లైక్ టన్స్ లో ఒక క్లాత్, ఒక క్లోతింగ్ తాలూకా మెటీరియల్స్ అంతా పర్చేస్ చేశారనుకోండి, ఆ మెటీరియల్ మన దగ్గర లేదు. సో అదంతా ఆన్లైన్ లో షిప్మెంట్ అయ్యేటప్పుడు మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ బిజినెస్ ఇన్ బిట్వీన్ టు బిజినెస్ అండ్ బిజినెస్, ఈ పర్చేస్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ బి. అండ్ అదే కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఫర్ సపోజ్ నేను ఒక రీసెంట్ గా ఏదో ఒక గ్యాడ్జెట్ ఏదో కొన్నాను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో అది కొన్ని రోజులు వాడాను, దాని తర్వాత ఐ వాంట్ టు చేంజ్ ఇట్. సో అది చేంజ్ చేయాలి అని అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మనం చేంజ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఫోన్ వాడారు, ఆ ఫోన్ మళ్ళీ ఇచ్చేసి కొత్త ఫోన్ ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాం అనుకున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఇప్పుడు మీరు వాడిన ప్రోడక్ట్ ఇంకెవరో ఒక కన్స్యూమర్ చేస్తారు, అమ్మేస్తారు. అంటే నేను ఇన్ని రోజులే వాడాను, ఇది మళ్ళీ మీరు సపరేట్ గా వాడుకోండి, నాకు ఇంత అమౌంట్ కొంచెం తగ్గించి ఇచ్చేయండి. లైక్ దట్ వీఆర్ సెల్లింగ్ అవర్ ప్రొడక్ట్ టు అనదర్ కన్స్యూమర్ లైక్ అస్. సో అటువంటి టైప్ ఆఫ్ ఈ కామర్స్ ని కన్స్యూమర్ టు కన్స్యూమర్ ఈ కామర్స్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్, కన్స్యూమర్ టు బిజినెస్. కన్స్యూమర్ అనేవాడు బిజినెస్ కి సేల్ చేయడు. ఫర్ సపోజ్ కొన్ని డిజైన్స్ ఉన్నాయి, ఆ ఫర్ సపోజ్ వెబ్సైట్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈ వెబ్సైట్స్ అని బేసికల్ గా ఆ, ఇప్పుడు వాడుతున్న వెబ్సైట్స్ అన్ని కూడా వాళ్ళంతా ఓన్ గా బిల్డ్ చేసుకున్నో కాదు, కొన్ని వేరే వేరేగా బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అనే వాళ్ళు ఒక బిజినెస్ పెడదాం అనుకున్నారు. సో ఆ బిజినెస్ అనే దానికి ఒక వెబ్సైట్ లాగా డిజైన్ కావాలి. నాకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు. సో ఐ కెన్ బిల్డ్ ఎ వెబ్సైట్ అండ్ గివ్ యూ ద వెబ్సైట్. మీకు ఒక వెబ్సైట్ నేను ఇచ్చేసాను. సో వెబ్సైట్ నేను మీకు ఇచ్చేస్తే ఏం జరుగుతుంది, మీరు నేను ఇచ్చిన వెబ్సైట్ మీరు వాడుకున్నారు. ద కన్స్యూమర్ ఈస్ గివింగ్ టు ద బిజినెస్. సో మీరు బిజినెస్ దాని తర్వాత మీ వెబ్సైట్ మెయింటెనెన్స్ హ్యాండిల్కి నాకు మంత్లీ ఇవ్వడమో సంవాట్ ఏదో అలా కన్స్యూమర్ టు బిజినెస్ డీలింగ్, ఎలక్ట్రానికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా జరిగితే దట్ ఇస్ కాల్డ్ కన్స్యూమర్ టు బిజినెస్ టైప్ ఈ కామర్స్. అండ్ బిజినెస్ టు గవర్నమెంట్. సో ఒక బిజినెస్ అనేది గవర్నమెంట్ టైఅప్ అయిపోయి ఏమైనా పబ్లిక్ సెక్టర్ యాక్టివిటీస్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, లేదంటే టెండర్స్ కానీ తీసుకున్నట్లయితే, ఆన్లైన్ గవర్నమెంట్ పోర్టల్స్ ని రన్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ బిజినెస్ టు గవర్నమెంట్ టైప్. అండ్ గవర్నమెంట్ టు బిజినెస్ టైప్. గవర్నమెంట్ అనే వాళ్ళు బిజినెస్ కి ఇచ్చి బిజినెస్ తో పని చేయించడం. లైక్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ కింద. మొత్తం టీసీఎస్ ఈజ్ ఆన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ టీసీఎస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆ టీసీఎస్ సెంటర్ లో జరుగుతాయి. సో గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినందుకు టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. సో లైక్ దట్ గవర్నమెంట్ టు బిజినెస్ టైప్ అనేది ఈ విధంగా జరగవచ్చు. అండ్ గవర్నమెంట్ టు సిటిజన్. సో గవర్నమెంట్ నుంచి సిటిజన్ కి వస్తున్న సర్వీసెస్ ఏవి, అవన్నీ కూడా గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ టు కన్స్యూమర్ అనుకోవచ్చు. సిటిజన్ అంటే ఆధార్ సర్వీసెస్ కానీ, మన ఆన్లైన్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డిజిటల్ లాకర్ సర్వీసెస్, డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్. సో అన్ని ఆన్లైన్. రోడ్ సేఫ్టీ, ఈ ఏది సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్స్, మన బైక్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూప్ శాంపుల్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి సిటిజన్ కి త్రూ ఆన్లైన్ వచ్చేస్తున్నాయి. మనం ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకున్నాం పాన్ కార్డులో ఏదైనా సంబంధం ఈకేవైసీ ఫీచర్స్,
అన్ని కూడా మనకి గవర్నమెంట్ టు సిటిజన్స్ సర్వీసెస్ ఈ కామర్స్ కింద వస్తాయి. అండ్ సిటిజన్ టు గవర్నమెంట్, సిటిజన్ గవర్నమెంట్ తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఏమైనా ట్యాక్సెస్ కట్టడం, చలాన్స్ కట్టడం, లేదంటే ఇంకేమైనా ఆ, చేయడం, ఇవన్నీ కూడా అన్ని మనం సిటిజన్ టు గవర్నమెంట్, వాట్సాప్, టాక్ విత్ గవర్నమెంట్, ఇవన్నీ అండ్ ఆల్ ఆఫ్ దీస్ కమ్స్ అండర్ సిటిజన్ టు గవర్నమెంట్ కేటగిరీ. అండ్ మొబైల్ కామర్స్ ఆర్ ఎం కామర్స్ మనం చెప్పుకున్నాము. మొబైల్ ని యూజ్ చేసుకుని చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కమ్స్ అండర్ మొబైల్ కామర్స్. మనం పేమెంట్స్, గేట్వేస్, షాపింగ్, బ్యాంకింగ్, టికెట్ బుకింగ్, ఎవ్రీథింగ్ will comes under m-commerce or mobile commerce. And after that, social commerce. So buying and selling through social media platforms. Social media platforms ని యూజ్ చేసుకొని మనం ఏ వస్తువులైనా కొన్న లేదా అమ్మిన. సో దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ద సోషల్ కామర్స్. సో బిజినెస్ ప్రమోషన్ అన్నిటికీ మనం సోషల్ మీడియాని వాడితే దట్ ఇస్ కాల్డ్ సోషల్ కామర్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇమేజ్ లో మొత్తం కనిపించి ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ సెల్ చేస్తుంది. ఒక బిజినెస్ ఒక కన్జ్యూమర్ కి, కన్జ్యూమర్ సెల్ చేస్తే కన్జ్యూమర్ బిజినెస్ కి, బిజినెస్ గవర్నమెంట్ కి, కన్జ్యూమర్ గవర్నమెంట్ కి, బిజినెస్ నుంచి బిజినెస్, బిజినెస్ నుంచి మళ్ళీ కన్జ్యూమర్, B2BC, B2B2C. అంటే బిజినెస్ నుంచి బిజినెస్ వస్తుంది, ఆ బిజినెస్ నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎలా అంటే ఒక పెద్ద క్లోతింగ్ సిస్టమ్ గురించి. ప్రజెంట్ మన విజయనగరంలో ఆర్ ఇక్కడ మన ఏపీలో ఒక సర్టెన్ క్లాత్ టైప్ మోడల్ సెట్స్, మోడల్ ప్యాంట్స్ ఏమి లేవు అనుకోండి, అవి ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో అవి బాగా పాపులర్ అయ్యాయి, ట్రెండ్ అయ్యాయి. లైక్ అది కూడా యూజింగ్ ఈ కామర్స్. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో అందరూ రీల్స్ పెట్టి ఓకే చాలా బాగుంది షర్ట్ అని అందరూ అనుకున్నారు. సో ఆ షర్ట్ కి మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ లోకల్ కన్స్యూమర్స్, లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు వీళ్ళు క్లోత్ స్టోర్స్ కి. ఎస్, ఈ షర్ట్స్ అన్ని మనకు బ్రాండెడ్ షర్ట్స్ మనకు వచ్చేసాయి, ఆ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. సో ఈ వీళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం జరిగింది, వన్ ఆఫ్ ద మేజర్ బిజినెస్ ఇస్ దేర్. ఆ మేజర్ బిజినెస్ దగ్గర నుంచి ఇంకో బిజినెస్ వాళ్ళు పర్చేస్ చేస్తే ఆ బిజినెస్ నుంచి కన్స్యూమర్ తీసుకున్నాడు. సో దట్ టైప్ ఈస్ కాల్డ్ B2B2C. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called revenue model, its importance, concepts and benefits. So revenue model అంటే ఏంటి, రెవెన్యూ మోడల్ తాలూకు ఇంపార్టెన్స్, రెవెన్యూ మోడల్లో ఉండే కాంపనెంట్స్ అండ్ వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ రెవెన్యూ మోడల్ ఇస్ a framework that explains how a business generates income from its products, services or options. సో బిజినెస్, ఏదైనా ఒక బిజినెస్ సర్వీస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ సర్వీస్ తాలూకా ఇన్కమ్ అనేది ఆ ప్రొడక్ట్స్ నుంచి కానీ, సర్వీసెస్ నుంచి కానీ, ఆ ఆపరేషన్స్ నుంచి కానీ ఏ విధంగా మనకి వస్తుంది అన్న, రెవెన్యూ అంటే మీన్స్ అమౌంట్, దాన్ని ఏ విధంగా మనం ట్రాక్ చేస్తాం, ఇవన్నిటి గురించి స్టడీ చేసే ఒక మోడల్ ఈస్ కాల్డ్ బిజినెస్ రెవెన్యూ మోడల్. సో ఇన్ ఈ కామర్స్ ఇట్ డిఫైన్స్ ద మెథడ్స్ త్రూ విచ్ ఏ కంపెనీ ఎర్న్స్ మనీ ఆన్లైన్. సో అది మనకు చెప్పారు. సో ఆన్లైన్ లో మనీని ఏ విధంగా ఎర్న్ చేస్తుంది ఒక బిజినెస్, ఒక కంపెనీ. సో అన్న విషయాలన్నీ ఈ రెవెన్యూ మోడల్లో చెప్తాను. సో డెఫినేషన్, క్లియర్ డెఫినేషన్ మనం టెక్నికల్ డెఫినేషన్ చూసినట్లయితే, a revenue model is a strategy used by business to earn revenue by identifying sources of income, pricing methods, and ways to deliver value to the customers. సో అంటే అందరూ ప్రొడక్ట్స్ ని బేసికల్ గా సెల్ చేస్తారు. సో ఏ విధంగా మనం ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఎక్కువగా అమ్ముడవుతాయి, దానికి కొన్ని టాక్టిక్స్, బిజినెస్ టాక్టిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాక్టిక్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఎంత ఇన్కమ్ మనకు జనరేట్ అవ్వాలనుకుంటున్నాం, ప్రైసింగ్ మెథడ్ ఏ విధంగా వేయాలి. అంటే ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కి ఒక స్ట్రాటజీ తీసుకున్నట్టు, ఒక టీ పొడి డబ్బా ఉంది, ఆర్ఎల్స్ ఏదో కాఫీ పౌడర్ డబ్బా ఉంది. సో ఆ కాఫీ పౌడర్ డబ్బా ఒక బ్రాండ్ వాళ్ళు 120 రూపీస్ అమ్ముతున్నారు అనుకోండి, ఇంకొక బ్రాండ్ వాడు అదే దాన్ని 60 రూపీస్ అమ్మాడు అనుకోండి. సో ఎవరి దగ్గర ఫస్ట్ ఎక్కువ కొంటారు, ఆబ్వియస్ గా కస్టమర్స్ అనేవాళ్ళు తక్కువ ప్రైస్ ఉన్న దాన్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అయితే ఆ ప్రైస్ తక్కువ ఉండాలి అండ్ అదేవిధంగా వీటికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా ఉండాలి. సో ఇలాంటి రూల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఏ విధంగా మన ప్రోడక్ట్ ని బాగా మంచి బిజినెస్ స్ట్రాటజీలో మూవ్ చేయొచ్చు అనేటటువంటి స్కెచెస్ అన్ని మనకి ఇచ్చే మోడల్ రెవెన్యూ మోడల్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రెవెన్యూ మోడల్ మనకి ఏంటంటే, విచ్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ ఏ బిజినెస్ విల్ మేక్ ప్రాఫిట్, బిజినెస్ ఏ విధంగా ప్రాఫిట్ తెచ్చుకోవాలనే విషయం చెప్తుంది.
which provides a clear definition for business operations, attracts investors and stakeholders. సో వీళ్ళ దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని అంటేనే తప్ప స్టేక్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వీళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు నేను మిగతా వాళ్ళందరికన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తానని ఎలా ఉంటే అది ఏసీడీసీగా ఉన్నట్టయితే ఏ బిజినెస్ పర్సన్ కూడా అమౌంట్ పెట్టడానికి ఫస్ట్ ఒప్పుకోరు. సో సక్సెస్ రేట్ ఉంటేనే ఎవరైనా కూడా ఫస్ట్ ముందడుగేస్తారు. సో లైక్ దట్ అట్రాక్టర్స్ ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ ని కానీ స్టేక్ హోల్డర్స్ ని మన ప్రాజెక్ట్ లో టీమ్ అప్ అవ్వడానికి అన్న విషయాలు, అండ్ సపోర్ట్స్ బిజినెస్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ డెసిషన్స్ తీసుకోవాలనేటటువంటి వాటిల్లో సజెషన్స్, అండ్ ఎన్ష్యూర్స్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాదు, అది లాంగ్ టైం రన్ చేసినప్పుడే ఆ బిజినెస్ అనేటటువంటిది వాల్యూ అనేది ఉంటుంది. సో అలాగా లాంగ్ టైం బిజినెస్ ని రన్ చేసేటటువంటి టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు రెవెన్యూ మోడల్ అనేది చెప్తున్నాను. సో ఎలా జరుగుతుంది, కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయి రెవెన్యూ మోడల్ అంటే వాల్యూ ప్రపోజిషన్. సో దిస్ డిస్క్రైబ్స్ వాట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆఫర్ టు కన్స్యూమర్స్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్. సో అదే ఇందాక నేను చెప్పాను, వాల్యూ ప్రపోజిషన్ అంటే మీరు ఒక వస్తువు అమ్ముతున్నారని అంటే ఇది కస్టమర్ కి బెనిఫిషియరీగా అనిపించాలి. వాడికి ఓకే ఈ ప్రొడక్ట్ తీసుకుంటే మనకేమీ అమౌంట్ లూజ్ అవ్వట్లేదు, వీఆర్ సాటిస్ఫైయింగ్ బై బయింగ్ దిస్ ప్రొడక్ట్ అని చెప్పి కస్టమర్ ఇన్సెల్ఫ్ ఫీల్ అవ్వాలి. సో అలా ఫీల్ అవ్వని రోజు మనం ఎంత మంచి ప్రొడక్ట్ వాడికి ఇచ్చినా కూడా వాడు కొనుక్కోడు. సో అది దట్ ఈస్ వాల్యూ ప్రపోజిషన్ దానికి ఉండాలి. అండ్ రెవెన్యూ సోర్సెస్ ఐడెంటిఫైస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్ సేల్స్, సబ్స్క్రిప్షన్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమిషన్స్. సో ఆ ప్రోడక్ట్ ని సేల్ చేయాలి, ఆ ప్రోడక్ట్ అన్నింటికి కస్టమర్స్ దగ్గరికి ఎక్కువగా కనిపించాలి, వాడే ప్రోడక్ట్ కన్స్యూమర్ అనేవాడు ఎక్కువ కొనాలి అని అంటే మనం మార్కెటింగ్ ఆ విధంగా చేయాలి. సో రెవెన్యూ సోర్సెస్ ఎలా చేస్తే రెవెన్యూ సోర్సెస్ పెరుగుతాయి అన్న విషయాలు కూడా మనం అందులో డిస్కస్ చేయాలి. అండ్ ప్రైసింగ్ స్ట్రాటజీ. సో ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీటిల్లో. ఈ ప్రైస్ ఎక్కువ అనిపిస్తే కస్టమర్ అనేవాడు ఎప్పుడు కొనడు. సో కంపల్సరీగా కస్టమర్స్ ఏ విధంగా ఎంత ఎంత ప్రైస్ అయితే ఎంత ప్రైస్ రేంజ్ లో కొనగలరు, ఎంత ప్రైస్ రేంజ్ అయితే కొంటారు, సో ఆ విధంగా ప్రైస్ ఫిక్సింగ్. ఒకవేళ ఎక్కువ ప్రైస్ వస్తుందంటే దానికి కాంటెంపరీగా ఏమైనా ప్రొవైడ్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనం స్ట్రాటజీలో వాడచ్చు. ప్రైస్ స్ట్రాటజీ. టార్గెట్ మార్కెట్ లైక్ డిఫైన్ ద గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ ద బిజినెస్ సర్వ్స్. సో హెల్ప్ ఇన్ ఫోకసింగ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. సో మార్కెట్ తాలూకా ఎఫర్ట్స్, ఎంత మన ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి, ఎంత పర్సన్స్ కొంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ టార్గెట్స్ కానీ, కాస్ట్ స్ట్రక్చర్ కానీ, నెక్స్ట్ సేల్స్ ఛానల్స్. సో ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మనం అమ్ముతామా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేటిల్లో అమ్ముతాం, బ్రాండింగ్ ఎలా చేస్తాం, మన ప్రోడక్ట్ ఎలా చూపించుకుంటాము, ఇవన్నీ సేల్స్ ఛానల్ ద్వారా పబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా రెవెన్యూ మోడల్ అని మనకు చెప్తుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ ద రెవెన్యూ మోడల్ మనకు వచ్చినప్పటికీ ప్రొవైడ్స్ ఎ క్లియర్ ఇన్కమ్ జనరేషన్ స్ట్రాటజీ, help in managing financial resources, improve business growth, and assist in identifying profitable opportunities. So which enhances competitive advantages. So ఒక బిజినెస్ ని కాదని మన ప్రోడక్ట్ ఆ మార్కెట్ లో నిల్చోవాలి అంటే ఎటువంటి స్ట్రాటజీస్ అన్ని మనం చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఈ మోడల్ అనేటువంటి మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో వాటిల్లో ఈ వాల్యూ ప్రపోజిషన్ చూడండి, ఇవన్నీ కూడా ఈ సేల్స్ ఛానల్స్ ద్వారా ఈ కాంపోనెంట్స్ ఆఫ్ రెవెన్యూ మోడల్ ఏవో ఉంటాయో, రెవెన్యూ స్ట్రీమ్స్, మార్కెట్ సెగ్మెంట్స్, ప్రైస్ స్ట్రాటజీ, సేల్ ఛానల్స్, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఎంత వరకు మనం ప్రొడక్ట్ మీద ఇస్తున్నాం. ఫర్ సపోజ్ ఏదైనా పర్చేస్ చేశారు అనుకోండి, ల్యాప్టాప్ కానీ ఏదైనా, వాళ్ళు కంపల్సరీ వారంటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏదైనా ఒక క్రాష్ అయిపోతే నేను 70,000 80,000 దగ్గర పెడుతున్నాను, ఏమైనా క్రాష్ అయిపోతే మీరు వారంటీ ఇవ్వకపోతే నేను అంత అమౌంట్ లాస్ అవుతాను కదా. సో దట్ ఈస్ ద కస్టమర్స్ థింకింగ్ పర్స్పెక్టివ్. అలాగా మనం థింక్ చేయాలి. ఫర్ సపోజ్ అదే సిస్టమ్ మీరు 5 సంవత్సరాలు వారంటీ ఇచ్చారనుకోండి, మీరు బిజినెస్ రన్ చేయలేరు. ఎందుకంటే కంపల్సరీగా ఫెయిల్ అవుతూ ఉంటాయి ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటటువంటి. సో అలా ఫెయిల్ అయ్యే టైంకి మనం అందరికి ఇచ్చుకుంటూ పోతే మన బిజినెస్ గ్రో అవ్వదు. సో ఆ రెండు విషయాలు పర్స్పెక్టివ్లు ఆలోచించుకొని కస్టమర్లు సాటిస్ఫై అవ్వాలి, అండ్ అదేవిధంగా బిజినెస్ కి లాస్ అవ్వకుండా. సో hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called payment gateway and process and working of payment gateway. సో పేమెంట్ గేట్వే అంటే ఏంటి, ఆ పేమెంట్ గేట్వే తాలూకా వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
పేమెంట్ అంటే మనకి ఏదో తెలుసు, అంటే నార్మల్ పేమెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఈ కామర్స్ కాబట్టి ఎలక్ట్రానిక్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. సో డిజిటల్ పేమెంట్స్ ని మనం కట్టాలి అని అంటే ఆ పేమెంట్ ని వెరిఫికేషన్ చేయాలి అన్నా, ఆ పేమెంట్ ని ఆన్లైన్ లో సేఫ్ గా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ మర్చెంట్ కి రీచ్ చేయాలి అన్నా కూడా మనకి సేఫ్ వేలో ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అన్నదానికి గేట్ వే అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఎంట్రీ పాస్ లాగా. సో దాని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో డెఫినేషన్ మనం చూసినట్టయితే ఏ పేమెంట్ gateway is a technology that enables online transactions by securely transferring payments information between the consumer, merchant and bank. సో చూడండి, ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ అనేవాడు బ్యాంక్ కు పేమెంట్ చేయాలి. సో ఆ బ్యాంక్ మనం పేమెంట్ చేయాలంటే మిడిల్ లో మర్చెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, ఆ పేమెంట్స్ ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు. సో నేను మర్చెంట్ అకౌంట్ కి నేను బ్యాంక్ అకౌంట్ కి చేయాలంటే మర్చెంట్ దాన్ని వెరిఫై చేసి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలాగే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ ప్రాసెస్ పేమెంట్స్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్స్. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ కి నేను ఫ్లిప్కార్ట్ వల్ల డబ్బులు కట్టాలి. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళకి నేను కట్టాలంటే ఎలా కడతాను? నాదేదో అకౌంట్ ఉంటుంది. నా అందరి దగ్గర ఫ్లిప్కార్ట్ కార్డ్స్ ఉండవు కదా. సో నా దగ్గర నా అకౌంట్ ఉంది. నాది యూనియన్, ఎస్బీఐ ఏదో ఒక బ్యాంక్ అనుకోండి. నా అకౌంట్ నుంచి నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సమ్ ప్రోడక్ట్ మీద డబ్బులు కట్టాలి. సో డబ్బులు కట్టాలి అంటే మిడిల్ లో ఆ డబ్బుల్ని ట్రాన్సాక్షన్ చేసే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పేమెంట్ గేట్వే. సో ఇంకా మనం టెక్నికల్ డెఫినేషన్ డిస్కస్ చేయాలి అంటే పేమెంట్ గేట్వే ద సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఒక యాప్ that authorizes and processes payments in online transactions by encrypting sensitive information such as credit or debit card details and ensuring secure communication between all parties involved. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాంటిది. ఏంటంటే which authorizes, processes payments in online transactions by encrypting sensitive information. ఫర్ సపోజ్ మీరు పేమెంట్ చేయాలి అనుకోండి, ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేసి పే నౌ అని క్లిక్ చేస్తారు. పే నౌ క్లిక్ చేసిన తర్వాత అక్కడ వేరే ఆప్షన్స్ కనిపిస్తాయి. యూపీఐ కానివ్వండి, లేదంటే ఇంకేదో సివివి పిన్స్ కానివ్వండి, యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏదైనా కార్డు యూజ్ చేసి పెడితే మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేస్తాం. లైక్ ఎంటర్ అవర్ పాస్వర్డ్, లేదంటే ఎంటర్ అవర్ సివివి అండ్ ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మరి వేరే పర్సన్ ఎవరో వాడుకోకూడదు, ఆ టైంకి మాత్రమే అది యూజ్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసే ఒక సర్వీస్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అస్ పేమెంట్ గేట్వే మనం చెప్పచ్చు. సో అది ఒక సాఫ్ట్వేర్ స్మూత్ డీలింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి పేమెంట్ వెళ్ళిపోవాలి, కానీ ఎటువంటి రిస్క్స్ జరగకూడదు. అది చూసుకునే బాధ్యత అంతా కూడా పేమెంట్ గేట్వే. సో ఫీచర్స్ ఏవేవి చేస్తుంది? సో విచ్ ప్రొవైడ్స్ సెక్యూర్ పేమెంట్ ప్రాసెస్ త్రూ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే కన్వర్జన్ ఆఫ్ మన యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని ఆ యూజర్ ఇన్పుట్ వేరే వాడికి కనిపించకూడదు, అలాగే మార్చేసింది అనమాట కీస్ ని. ఇదంతా ఒక కంప్యూటర్ సైన్స్ టాపిక్, చాలా క్లియర్ గా ఉంటుంది. ఎన్క్రిప్షన్ అంటే కన్వర్జన్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కన్వర్జన్ అని చెప్పి బేసికల్ గా డెఫినేషన్ చెప్తారు. వాటి అందుకు మనకు అవసరం లేదు. ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ గా మార్చితే దాన్ని ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చెప్తారు. ఆ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కూడా ఇక్కడే వర్క్ అవుతుంది. సైఫర్ టెక్స్ట్ ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడాన్ని డీక్రిప్షన్ అంటారు. దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. అండ్ సపోర్ట్స్ మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ లైక్ కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్స్, ఇవన్నీ. అండ్ ఎన్షూర్స్ ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్, డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ అనాథరైజ్డ్ యాక్టివిటీస్. ఒకవేళ మనం పిన్ రాంగ్ కొట్టాం అనుకోండి, ఆ ప్రాసెస్ పేమెంట్ అవ్వకూడదు. ఓకే, క్యాన్సిల్ పేమెంట్ మిడిల్ లో చేసాం అనుకోండి, అమౌంట్ కట్ అయిపోయి ఆ అమౌంట్ మళ్ళీ మనకు వెనక్కి రావాలి. అన్ని హ్యాండిల్ చేసేదంతా కూడా పేమెంట్ గేట్వే ద్వారానే జరుగుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ గేట్వే ఏంటి ప్రాసెస్? సో కస్టమర్ ప్లేసెస్ ఆర్డర్. ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఆర్డర్ పెడతాడు. ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్ మనం అందులో ఎంటర్ చేస్తాం. డేటా ఎన్క్రిప్షన్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మనం టైప్ చేసిన పాస్వర్డ్ అవన్నీ కూడా డాట్స్ లో కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫామ్స్ లో కానీ ఏమైనా క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నప్పుడు బయటకు కనిపించదు, ఎప్పుడు కూడా డాట్స్ లా కనిపిస్తాయి. ఎందుకంటే గబుక్ని ఎవరైనా చూసినా కూడా అదేంటో ఇన్ఫర్మేషన్ తెలియకూడదు, వాళ్ళకు కూడా కనిపించకూడదు. సో డేటా ఎన్క్రిప్షన్. అండ్ అదే విధంగా ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ టు బ్యాంక్. ఈ పర్సన్ అనేవాడు ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు అని మర్చెంట్ బ్యాంక్ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. నెక్స్ట్ ఆథరైజేషన్ బై యూజింగ్ ఇష్యూయింగ్ బ్యాంక్. సో ఓకే, ఇతనికి కరెక్ట్ అకౌంట్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టే అని బ్యాంక్ వాళ్ళు అనేది దాన్ని ఆథరైజ్ చేసి మనకి
రిటర్న్ అప్రూవల్ పంపించారు. సో అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ అయిందా లేదా డిక్లైన్ అయిందా, సో అంతా అయిపోయింది కానీ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? నోట్ సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేటటువంటి ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో అప్రూవ్ చేయాలా డిక్లైన్ చేయాలని బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. దాని తర్వాత కన్ఫర్మేషన్ టు కన్స్యూమర్ వచ్చిన తర్వాత పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా స్టెప్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దాని తర్వాత సెటిల్మెంట్ అంటే పేమెంట్ జరుగుతుంది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఏ స్టెప్ మనకు లేకపోయినా కూడా ఇది చేయలేకపోతుంది అనమాట. సో పేమెంట్ గేట్వే ఈ సబ్సీక్వెంట్ స్టెప్స్ అనేది కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో వర్కింగ్ ఆఫ్ పేమెంట్ గేట్వే ఎలా వర్కింగ్ అవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ కన్స్యూమర్ ఆర్ కస్టమర్, మర్చెంట్ అండ్ బ్యాంక్స్. వాటి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. యూజెస్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ లైక్ ఎస్ఎస్ఎల్, సెక్యూర్ సాకెట్ లేయర్ టు ప్రొటెక్షన్ డేటా, ensures secure transaction of payments and communicates with payment process and banks. సో కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఏం జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ మనం ఇక్కడ పైన అన్ని డిస్కస్ చేసుకున్నాం. ప్రాసెస్ ఏం చెప్పుకున్నాం? కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయడం, ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ డీటెయిల్ ఎంటర్ చేయడం, డేటా అనేది ఎన్క్రిప్ట్ చేసుకోవడం, బ్యాంక్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, అక్కడ నుంచి బ్యాంక్ మనకు ఆవరేజ్ ఇవ్వడం, అప్రూవల్ చేసిందా డిక్లైన్ చేసిందా కన్ఫర్మ్ చేసిన ఆర్డర్, సెటిల్మెంట్, ఆన్లైన్ పేమెంట్ అయిపోవడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయి. సో అది పేమెంట్ వే తాలూకా గేట్ వే తాలూకా ఒక మేజర్ అడ్వాంటేజ్ ఆర్ ఇంపార్టెన్స్. అది దాని దగ్గర గ్రేట్నెస్ అని మనం చెప్పుకోవాలి. సో ఇంత ప్రాసెస్, ఇంత చెకింగ్, ఏవి ఎర్రర్ లేకుండా ఇంత ఫాస్ట్ గా పేమెంట్ జరిగిపోవడానికి గల కారణం ఇస్ పేమెంట్ గేట్వే. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పేమెంట్ గేట్వే, అది యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? సో ఎనేబుల్ సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్స్, సపోర్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పేమెంట్ చేసుకోవచ్చు. సో రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ప్రొవైడ్ కన్వీనియన్స్ టు కస్టమర్స్. సో ఈజీ ఇంటర్ఫేస్ అనమాట. ఎవరైనా అది కంపల్సరిగా వీళ్ళు ఈ పేమెంట్ చేయాలి అని చెప్పి వీళ్ళకి తెలిసి ఉండాలి, ఇవేవి లేవు. మనం నార్మల్ గా స్కాన్ చేయడం, క్యూఆర్ కోడ్ ను చేసేయడం. ఈవెన్ ప్రతి వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ వాడుతున్నారు అందరూ కూడా, అందరూ యూపీఐ వాడుతున్నారు. సో ఈజీ ఇంటర్ఫేస్ వల్ల ఇది పాసిబుల్ అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీస్ ఆర్ చార్జ్డ్. సో కొన్ని మర్చెంట్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీ ఛార్జ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా చేసిన దానికి. కొన్ని మర్చెంట్స్ అయితే ఛార్జ్ చేయరు. అండ్ రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా మనం ట్రాన్సాక్షన్ చేయడం జరగదు. సో అదొక ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్. అండ్ రిస్క్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ సెక్యూర్డ్. ఈవెన్ దో ఇన్ని చేసినా కూడా పేమెంట్ గేట్వేలో ఏవైనా చిన్న ఫ్లాస్ ఉంటే అవి హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉంది. సో మొత్తం పేమెంట్ గేట్వే ఏ విధంగా వర్క్ అవుతుందని ఈ ఇమేజ్ లో చూడండి. ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఆర్డర్ సబ్మిట్ చేస్తాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏదో వెబ్సైట్ అనేది మనకు రెస్పాన్స్ వస్తుంది. సో అది అక్కడ నుంచి డైరెక్ట్ గా క్లౌడ్ స్టోరేజ్ లోకి కాంటాక్ట్ అవుతుంది మన తాలూకా రిక్వెస్ట్. పేమెంట్ గేట్వే ఇష్యూయింగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ అడుగుతుంది. ఓకే, ఈ కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాడు, మీ అకౌంట్ ని యూజ్ చేసుకొని, ఆ అకౌంట్ ని యూజ్ చేసుకొని మనం దీన్ని తీసుకుందాం అనే రిక్వెస్ట్ బ్యాంక్ ఇష్యూ చేస్తే అక్కడ మర్చెంట్ అనేవాడు ఉంటాడు. మర్చెంట్ నుంచి బ్యాంక్ మర్చెంట్ అనేవాడు అది ప్రాసెస్ చేస్తాడు. సో అదేం జరుగుతుంది, మళ్ళీ బ్యాంక్ నుంచి మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది వెనక్కి సెండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ని యూజ్ చేసుకొని మనకు మళ్ళీ కస్టమర్ తాలూకా పేమెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఏ పేమెంట్ గేట్వే వర్క్స్. థ్యాంక్ యూ. Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called cyber laws in e-commerce. సో ఈ-కామర్స్ లో సైబర్ లాస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అండ్ సైబర్ లాస్ లో ఉండే ఈ ఏరియాస్ ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ లాస్ అంటే అర్థం ఏంటంటే, ఈ-కామర్స్ మనం చేస్తున్నప్పుడు, ఈ-కామర్స్ యాక్టివిటీస్ మనం చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ లో యూజ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మన సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి సంబంధించిన, ట్రస్ట్ కి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సైబర్ లాస్ అని మనం చెప్తాం. దీన్ని క్లియర్ గా డిస్కస్ చేసి, సైబర్ లాస్ ఆర్ లాస్ రిలేటెడ్ టు కంప్యూటర్స్, ద ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ దట్ ఆర్ డిజైన్ టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రొటెక్ట్ యూజర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద డిజిటల్ ఎన్విరాన్మెంట్. సో డిజిటల్ పేమెంట్ ఎన్విరాన్మెంట్ మనం చేసినప్పుడు, సో కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో సైబర్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడం అండ్ ఆర్గనైజేషన్స్ ని డిజిటల్ ఎన్విరాన్మెంట్ దగ్గర బిల్డ్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ ని చేసేటటువంటి వాటిని సైబర్ లాస్ అని చెప్తారు.
వాటి ప్రొటెక్షన్ కోసం ఫామ్ అయిన లాస్ ఈస్ కాల్డ్ సైబర్ లాస్. మీ సైబర్ క్రైమ్ జరగకుండా ప్రొటెక్షన్ కోసం ఫామ్ అయిన లాస్ ని సైబర్ లాస్ అంటారు. వీటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ లీగల్ రికగ్నేషన్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ లో జరిగిన ఫ్రాడ్స్ ని హ్యాండిల్ చేసేది. ఎన్స్యూర్ సేఫ్టీ అండ్ ప్రైవసీ ఆఫ్ యూజర్ డేటా. సో ఒక యూజర్ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా చూసుకోవాలంటే యూజింగ్ సైబర్ లాసే. విచ్ బిల్డ్ ట్రస్ట్ బిట్వీన్ ద బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఎప్పుడు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది? పేమెంట్స్ అనేవి కరెక్ట్ గా యూజర్ అనేవాడు పంపించాలి, ఆ యూజర్ పంపించిన పేమెంట్ వాడికి బిజినెస్ వాడికి రావాలి. సో ఇవన్నీ ట్రస్ట్ బేస్డ్ ఇష్యూస్ కాబట్టి. అండ్ విచ్ ప్రివెంట్స్ ఫ్రాడ్ అండ్ సైబర్ క్రైమ్స్, ప్రమోట్ సెక్యూర్ ఆన్లైన్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ అన్ని మనకు రావడం, ఇవన్నీ కూడా సైబర్ లాస్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. అండ్ కీ ఏరియాస్ ఆఫ్ సైబర్ లాస్. సో సైబర్ లాస్ లో ఉన్న కీ ఏరియాస్ మనం డిస్కస్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్స్. సో డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ తాలూకా ఆథెంటికేషన్ లో డిజిటల్ సిగ్నేచర్స్ వాడతాము. అండ్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ. సో ఈ లా ఏం చేస్తుంది అంటే యూజర్ తాలూకా డేటా ఆథరైజ్ కాకుండా మిస్యూజ్ జరగకూడదు. ఇప్పుడు నేను నా డేటాను ఇచ్చాను అంటే నా కన్సెంట్ తోనే ఆ డేటాను ఇవ్వాలి. వితౌట్ మై కన్సెంట్ ఎవరు కూడా నా డేటాను వాడడానికి పర్మిషన్ లేదు. సో ఇలాంటి లీగల్ రైట్ ని ప్రొవైడ్ చేసే టైప్ ఆఫ్ కీ ఫీచర్ ని డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ అంటారు. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫర్ సపోజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్, మ్యూజిక్, డిజైన్స్ అవేవి పైరసీ కాకుండా, అంటే కొన్ని కంపెనీస్ కొన్ని వాటిని ఓన్ చేసుకొని ఉంటాయి. సో అది వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలని చెప్పి దానికి అమౌంట్ కడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని చెప్పి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అదే నేమ్ తో ఇంకొక సర్వీస్ వచ్చింది అనుకోండి, ఆ సర్వీస్ ఏమైనా బాగాలేదు అనుకోండి, కొత్తగా వచ్చిన సర్వీస్, బ్యాడ్ నేమ్ ఏంటి, రిమార్క్ అయినా గుడ్ నేమ్ అయినా మొత్తం దీనికే ప్రీవియస్ గా పెట్టిన ఆర్గనైజేషన్ కే ఉంటుంది. సో రెండు డూప్లికేసీ అనేది మనకు ఉండకుండా, సో ఆ పైరసీ అండ్ ఇల్లీగల్ కాపీయింగ్ యాక్టివిటీస్ అనేవి జరగకుండా ఉండేటటువంటి లాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్ అని మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్స్. సో ఫిషింగ్ అంటే ఐడెంటిటీ థెఫ్ట్, అంటే నా ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఇంకెవరైనా నాలా కామెంట్స్ చేసిన, నాలా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసిన, సో దట్ ఈస్ ఎ క్రైమ్ ఇన్ వ్యూ ఆఫ్ సైబర్ డిపార్ట్మెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఆన్లైన్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్. సో ఎలక్ట్రానికల్ గా కాంట్రాక్ట్స్ లైక్ ఆన్లైన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్, అవన్నీ చేసుకోవడానికి. కన్స్యూమర్ ప్రొటెక్షన్, కన్స్యూమర్ తాలూకా లాస్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ లాస్. అండ్ సైబర్ లా ఇన్ ఇండియా, అకార్డింగ్ టు ద ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ రికగ్నిషన్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్, డిఫైన్ సైబర్ క్రైమ్స్ అండ్ పెనాల్టీస్. సో ఈ లాస్ ని కూడా ఎన్ఫోర్స్ చేశారు. అడ్వాంటేజ్ వీటి వల్ల ఏంటంటే మనం చెప్పుకున్నాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్స్ నుంచి కాపాడడం, ఈ కామర్స్ సపోర్ట్ చేయడం, అండ్ లీగల్ గా ఒక ఫ్రేమ్ వర్క్ ని బిల్డ్ చేయడం. సో ఇలా జరుగుతుంది. డిఫికల్టీకి వచ్చేటప్పటికి ఇట్ కంట్రోల్స్ ద సైబర్ క్రైమ్స్ గ్లోబల్లీ, ర్యాపిడ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలా మందికి తెలియకపోవడం వల్ల వీటిని వాడుకోలేకపోతున్నారు, అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. సో వాటి వల్ల మనం ఇందులో చేయగలం. ఇవి ఎక్కడెక్కడ వాడతాం అన్న విషయాలు చూడండి. ఎక్స్చేంజ్ లోని, కన్స్యూమర్ ప్రొటెక్షన్, యాంటీ ట్రస్ట్, సో ఈ ఫార్మసీకి సంబంధించి, టెలికాం, పేమెంట్. Everyone, now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called data privacy in e-commerce and its importance and benefits. సో ఈ-కామర్స్ లో డేటా ప్రైవసీ అంటే అర్థం ఏంటి, వాటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో డేటా ప్రైవసీ అంటే అర్థం ఏంటంటే బేసికల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. సో ద ప్రాక్టీస్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేమ్స్, address, contact details, and financial data from misuse or theft or unauthorized access. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు నా తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా నా కన్సెంట్ లేకుండా ఎవరికి కూడా షేర్ అవ్వకూడదు. సో అది డేటా ప్రైవసీ. నా డేటాను వేరే వాళ్ళు తీసుకుంటే, అది నాది మిస్యూజ్ జరిగితే, సో అటువంటి ఆటంకం రాకుండా చేసేటటువంటి దాన్ని డేటా ప్రైవసీ అని మనకు చెప్తారు. ఎందుకంటే వేరే పర్సన్స్, అది హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దే కెన్ మిస్యూజ్ అవర్ ఇన్ఫర్మేషన్. మన నేమ్ ని, మన ఫేమ్ ని యూజ్ చేసుకొని మన తాలూకా ఫైనాన్షియల్ డేటాని సెర్చ్ చేయడం, లేదంటే ఫేక్ థింగ్స్ అనేవి క్రియేట్ చేయడం చాలా జరుగుతాయి. సో
సో అలాగా డేటా అనేది ప్రైవసీలో ఉండాలి. అటువంటి ఏ విధంగా మనం చేస్తాం అనే విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా ప్రైవసీ ఇన్ ఈ కామర్స్ డేటా ప్రైవసీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే సైబర్ అటాక్స్ నుంచి మనకు ప్రివెన్షన్ జరుగుతుంది అండ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మనకు బిల్డ్ అవుతుంది. సో సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సెక్యూర్ గా సేఫ్ గా చేయగలం అండ్ హెల్ప్ బిజినెస్ కంప్లై విత్ లీగల్ రెగ్యులేషన్స్. సో ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇది చెప్పుకున్నాం. అండ్ ఎన్హాన్స్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద బిజినెస్, సో బిజినెస్ యొక్క రెప్యుటేషన్ కూడా పెరగడంలో డేటా ప్రైవసీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒకరి తాలూకు పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. సో వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఇవ్వకూడదు. సో అండ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ డేటా ప్రైవసీ, ద కలెక్షన్ ఆఫ్ ఓన్లీ నెససరీ కస్టమర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్ గా మనం ఆ, కావాలి ఒక ప్రోడక్ట్ ని మనం ఆర్డర్ చేయాలనుకోండి. ఒక ప్రోడక్ట్ ని మనం ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి? మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళు ఫోన్ చేయడానికి, అండ్ మన అడ్రస్ ఇవ్వాలి మన అడ్రస్ కి డెలివర్ చేయడానికి. దానికి తప్ప మీ బ్లడ్ గ్రూప్, మీ తాలూకా ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ ఇంకేవి మనకు అవసరం లేదు. సో అందుకు ఏ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి ఆ డీటెయిల్స్ మాత్రమే కంపెనీ అనేది అడగాలి. అదర్ దాన్ దట్ కంపెనీ అడగడానికి లేదు ఏ ఆర్గనైజేషన్. అండ్ సెక్యూర్ స్టోరేజ్ యూజింగ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్, లిమిటింగ్ యాక్సెస్ టు ద ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే దాన్ని ఆ అకౌంట్ యాక్సెస్ చేయగలడు. వేరే ప్రతి ఓడు వచ్చి లాగిన్ చేస్తానంటే అవ్వకూడదు. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ హౌ ఇస్ డేటా ఈజ్ యూజ్డ్, సో మీ డేటాని ఏ విధంగా వాడుతున్నారు అన్న విషయాలు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అండ్ అప్డేట్స్ ఫర్ సెక్యూరిటీ, సో అప్డేట్స్ ఇస్తూ రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డేటా ప్రైవసీ. సో బెనిఫిట్స్ దీనివల్ల ఏంటంటే కస్టమర్ కి ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, అంటే సేఫ్ గా ఫీల్ అవుతాడు. ఓకే, ఈ ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్, ఏ ఏ డీటెయిల్స్ మిస్యూజ్ జరగవు అని చెప్పి. సో ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. బిజినెస్ రెప్యుటేషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ అడ్వాంటేజ్. సో సేఫ్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ డేటా ప్రైవసీ అనేటటువంటి దాన్ని వాడతాం. లేదా ఛాలెంజెస్ ఇందులో ఏమున్నాయి? ఇంక్రీజ్ సైబర్ థ్రెట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ల్యాక్ ఆఫ్ యూజర్ అవేర్నెస్, తెలియకుండా ఓటీపీస్ అవేమైనా చెప్పామని అంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే, మనం ఏం చేయలేము. సో అకౌంట్ అనేది హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ హై కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్, సో సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టాలంటే హై కాస్ట్, ఆర్డినరీ పర్సన్స్ ఎవరు పెట్టుకోలేరు, ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు పెట్టుకోగలరు. అండ్ ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్, సో టెక్నాలజీ ప్రతి రోజుకి చేంజ్ అయిపోతున్నప్పుడు వాటికి అడాప్ట్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అండర్స్టాండింగ్ కామర్స్ ప్రైవసీ అంటే వీటిలో ఇవన్నీ స్టెప్స్ అనేది డేటా కలెక్షన్ ఎలా చేస్తారు, సో సెక్యూర్ డేటా స్టోరేజ్ చేస్తారు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు, అండ్ డేటా మినిమైజేషన్, ఎడ్యుకేటింగ్ కన్స్యూమర్స్ ఆన్ ప్రైవసీ మెజర్స్, అంటే ఎలా ఉండాలి, ఓటీపీలు ఎవరికి షేర్ చేయకండి, తెలియని నెంబర్స్ ని యాక్సెప్ట్ చేయకండి, ఇవన్నీ మనం చేస్తున్నారు కదా, అలా ఎడ్యుకేట్ చేయడం అనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్యూమర్ డేటా ప్రొడక్షన్, ఇవన్నీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కామర్స్. అండ్ కామర్స్ డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అని చెప్పి మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా ప్రైవసీ ఇన్ కామర్స్.